బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఒక మున్సిపాలిటీ 55 పనులు 7,73,00,000 రూపాయలు కాగితాలపై పన్నులు పూర్తయ్యాయి, బిల్లులు పాస్ అయ్యాయి, నిధులు మాయమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో పిఠాపురంలో జరిగిన ఈ భారీ అవినీతి బాగోతం ఇప్పుడు బట్టబయలైంది. విజిలెన్స్ విచారణలో వెలుగు చూసిన ఈ మెగా స్కామ్లో చిక్కుకున్న ఆ 5 అధికారులు ఎవరు, వారి అవినీతి సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్ ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి, పీఠాపురంలో ఏదైతే అవినీతికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, అక్కడ చర్చ ఏం నడుస్తుంది, అవినీతికి సంబంధించి అప్డేట్ ఏంటి? వెంకట్, చూసుకుంటే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం, అదే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నియోజకవర్గంగా చెప్పచ్చు. మొత్తం పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో ఎలక్షన్ ముందు ప్రతి పిఠాపురం ఉన్న ప్రతి ఒక్కరిని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను, అదేవిధంగా దానికి సంబంధించిన ప్రభుత్వ ఆస్తులను ఎక్కడా కూడా దుర్వినియోగం కాకుండా చూస్తాను, దాంతో సంబంధించి ప్రభుత్వ నిధులు ఏవి కూడా దుర్వినియోగం చేయకుండా నేను కాపాడుతానని చెప్పి ఒక హామీని అయితే ఇచ్చారు. హామీని ఈరోజు నిలబెట్టుకున్నారని చెప్పచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గం ఓ పక్క అభివృద్ధి క్రమంలో పరిగెడుతుంటే, మరో పక్క ఏదైతే ఉందో అవినీతి అధికారులను కూడా మొత్తం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఏరివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మనం చూసుకుంటే కనుక నిన్న ఒక 5 అధికారుల మీద అయితే మాత్రం సస్పెన్స్ వేట్ అయితే పడింది. 2 ఏఈలు మున్సిపల్ పిఠాపురం జిల్లా పిఠాపురం పట్టణంలో మున్సిపల్ శాఖకు చెందిన 2 డిఈలు, 3 ఏఈలు, 2 డిఈల మీద అయితే మాత్రం సస్పెన్స్ వేట్ అయితే పడింది. గతంలో ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో వీరు చేసిన అవినీతిని మొత్తం విజిలెన్స్ ఎంక్వైరీలో మాత్రం కూడా బట్టబయలైందని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే మొత్తం పిఠాపురంలో కూడా పిఠాపురం పట్టణం, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం మొత్తం అధికారుల మీద అయితే నిఘా ఉంచారు. దానికి సంబంధించి ఈ నిఘాలో భాగంగా ఎవరైతే ఉన్నారో మొత్తం అవినీతి అధికారులు అయితే మాత్రం బయటపడ్డ పరిస్థితి ఉంది. మొత్తం మీద గతంలో చూసుకుంటే కనుక 55 పన్నుల నిమిత్తం 7,73,00,000 రూపాయలు బిల్లులను అయితే ఈ 5 అధికారులు అయితే స్వాహా చేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక బిల్లులు పాస్ అయ్యాయి కానీ నిధులు మాయమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో పిఠాపురంలో జరిగిన ఈ భారీ అవినీతి స్కామ్ అనేది బయటపెట్టిన పరిస్థితి ఉంది. మొత్తం ఇప్పటికే పిఠాపురం సంబంధించిన అలర్ట్ అయితే పవన్ కళ్యాణ్ అయితే చేయడం జరిగింది. ఏ ఒక్క అధికారి కూడా అవినీతికి పాల్పడితే తాట తీస్తాను అని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అవినీతి అధికారులు మొత్తం కూడా నిన్న సస్పెన్షన్ అయితే పడిందని చెప్పొచ్చు. ఇప్పటికే వాళ్ళ మీద అది ఏదైతే ఉందో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయింది. విజిలెన్స్ ఎంక్వైరీలో భాగంగా మొత్తం 55 పనుల నిమిత్తం 7,73,00,000 పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ నుంచి అయితే మాత్రం స్వాహా చేసినట్టయితే మన నిర్ధారణ అయింది. ఇది నిర్ధారణ నేపథ్యంలో మొత్తం వీరు 5 కూడా సస్పెన్షన్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా ఉంటే వారి మీద కూడా ఇదే పరిస్థితి నెలకొల్పుతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే స్ట్రిక్ట్ అయిన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే అధికారులు గుండెల్లో నిన్నటి నుంచి కూడా రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి ఉంది. పిఠాపురంలో ఉన్నది పవన్ కళ్యాణ్, మరో ఎవరో కాదు. ఏ ఒక్క అధికారి అవినీతి చేసినప్పటికీ కూడా వారిని తాట తీస్తాం అని చెప్పేసి అధికారులకైతే మాత్రం కొరడా జులిపించారు. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ఒక పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా ఇది మొత్తం కూడా చర్చాంశనీయంగా మారింది. ఇప్పటికీ అధికారులందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. మొత్తం ఏ ఒక్క అధికారి అవినీతి చేయాలనుకున్నా ముందుగా బయటకు వెళ్ళిపోవాల్సిందే. పిఠాపురంలో కానీ కాకినాడ జిల్లా ఏ ఒక్కరు అవినీతి చేస్తే కనుక సస్పెన్షన్ అయితే తప్పదని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అవినీతి అధికారులు అయితే మాత్రం పిఠాపురంలో ఏరువేత మొదలు పెట్టారు. దీని నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ మార్క్ అయితే ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మొత్తం కూడా పిఠాపురంలో ఉన్న అవినీతి అధికారులందరినీ కూడా ఇప్పటికే మొత్తం కూడా వారందరి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీలు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈ నేపథ్యంలోనే నిన్న ఈ 5 అవినీతి అధికారుల మీద అయితే మాత్రం సస్పెన్షన్ అయితే వేటు వేయడం జరిగింది. ఇంకా మరికొందరు అయితే మాత్రం త్వరలో అయితే అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవినీతి మానుకుని ప్రజలు సేవ చేసే దృక్పథంతో పని చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇదే పంతాలు అవినీతి కనుక కొనసాగిస్తే వీరి మీద కూడా ఇదే వేటు పడుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే స్ట్రిక్ట్ అయిన ఆదేశాలు అయితే చేయడం జరిగింది. సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన మండల ఆఫీసులు, దానికి సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా అలర్ట్ అయ్యారు. నిన్నటి నుంచి కూడా ఏ ఒక్కరు కూడా అవినీతి చేయడానికి
అవినీతి చేయడానికైతే మాత్రం చేయని పరిస్థితి ఉంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కూడా ఇది చర్చాంశంగా మారింది. 5గురు ఎవరైతే ఉందో మున్సిపల్ శాఖకు సంబంధించిన 3 ఏఈలు 2 డీఈలు అయితే మాత్రం సస్పెన్షన్కి గురయ్యారు. దీనికి సంబంధించి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇంకెవరు కూడా కాకినాడ జిల్లాలో ఉన్నది పవన్ కళ్యాణ్, పిఠాపురంలో ఉన్నది పవన్ కళ్యాణ్, ఏ ఒక్కరు కూడా అవినీతి చేస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్పడంతో మొత్తం అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా పిఠాపురం సంబంధించి అయితే మాత్రం అధికారులందరూ కూడా మొత్తం కూడా ట్రాన్స్పరెన్సీగా పరిపాలన చేయాలని చెప్పి అనుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. వెంకట్. ఓకే కామేశ్వరరావు, థ్యాంక్ యూ.